ఏం తెలుతా పూర్వం రుబ్బుతున్నా ఎన్ని గంటలకు లేచింటివి అంతగా లేకితే ఇంటి ముందర వానొచ్చి అంత ముగ్గంత పోయేదిపో ఎట్ట చిన్నగా పడిందిలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏర్వాక్ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి మేమైతే ఈ పండుగ జరుపుకుంటాం. మరి అంటే రైతుల పండుగ ఫ్రెండ్స్, ఇదైతే ఏర్వాక్ పౌర్ణమి అని. మరి మీరు జరుపుకుంటారా లేదా కామెంట్ చేయండి. మరి ఈరోజు అయితే పండుగ కదా ఫ్రెండ్స్, బ్యాల్ అయితే ఉడిపెట్టిన. ఇంకా మన ఊర్లో ఎద్దులు లేవు. ఎద్దుల పండుగ ఇది. ఎద్దుల పండుగ ఎట్లా అప్పుడైతే బాగా జరుగుతుంది. మరి ఇప్పుడైతే ఎద్దులు పడిపోయినాయి అంటే ట్రాక్టర్లు వచ్చినాయి కదా, అందుకని ఇంకా ఎద్దులు కానీ లేవు చూడండి. అది కాక చిన్నూరు కదా మంది, ఎద్దులు కానీ లేవు. మరి పూర్ణమ గుండెలోనే రుబ్బాలా గుండెతో అప్పటి నుంచి జరుపుకుంటున్నాం కాబట్టి రోట్లో లేట్ అవుతుంది కదా రోట్లో రుబ్బితే. రోలు ఏంటి తెచ్చుకెళ్ళి రోట్లో రుబ్బుకుంటే మనకు పూర్ణం బాగుంటుంది, భక్ష్యాలు చేసుకునే కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. మనం మిక్సీలో వేసుకుంటే ఆ వేడికి పూర్ణం బాగా టేస్ట్ అనిపిది అనమాట. అందుకనే అదే పనికి గుండు రోలు తెచ్చుకున్నాను. మరి నేను ఏం చేయకపోతే మరి పూర్ణం రుబ్బే కన్నా ఉండాలి చూడండి గుండు. మనకు పండుగలు వస్తే ఖచ్చితంగా ఉండాలి రోలు గుండు అనమాట. అప్పుడైతే మనకు పని బరువు అనిపించినా ఈజీగా ఉంటుంది. నేను అన్నం చేసిన చారు పెట్టినాను. ఈరోజు తెలుస్తుంది ఎట్లా మెదుగుతుందో రోట్లో. ఇంకా వంకాయ కూర చేయాల, వంకాయ చేసి ఇంకా భక్ష్యాలు చేస్తాను. ఏం రాయి రుపుతావా? ట్రై చేద్దాం. ట్రై చేస్తాను. రేష్మాన్ రబ్బు పెట్టమా. పండుగ అయిపోతుంది చూడు. ఎంత టైం ఇప్పుడు? టైమా ట్రై చేసేకి మరి మాకు వస్తుందా? ఓకే ట్రై చేద్దాం. వస్తుంది రుబ్బితే. పండుగ అంటే ఇంకా 7 అయింది. ఇంట్లో ఎవరైనా ఇట్లాంటివి చేసి అలా పూర్వం రుబ్బేది అట్లా అప్పుడైతే తొందరగా అవుతుంది. అన్నీ ఎవరో చేసుకోవాలంటే ఇది ఇంతే కదా. సేరేసిన మరి రుబ్బుదాంతే. ఈరోజు రుబ్బిపోతాను. వాయి నువ్వు రుబ్బు. ఇంకా ఇట్లా రౌండ్ రుబ్బేదే కదా. రుబ్బాలు ఇట్లా చేసుకుంటా చెయ్యి ఇట్లా చేసుకుంటుంటే తొందరగా మెరుగుతుంది. బేల మీద ప్లేట్ మీరవి ఇట్లా. ఇది మరీ చల్లగా అయితే మెదుగుదు మనకి తొందరగా. కొంచెం వేడి ఉన్నప్పుడే రుబ్బుకోవాలి, లేదు తొందరగా మెదిగించుడుగా. నీళ్ళుగా అయినా చూడు తోడుకొచ్చుకో. మెదిగింది కదా బాగా. మిక్సీలో లేట్ అవుతుంది కదా. మిక్సీలో చల్లగా అయినాక మనం మిక్సీ చేసుకోవాలి. దానికంటే ఇదే తొందరగా అవుతుంది. ఇట్లా అడిగే కొట్టేస్తుంది. మన సెట్ ఎక్కియాలంటే ఇట్లా అడిగే మరి తిరిగిపోతుంది మన సెట్. ఏం సందీలా కొలువులా మీకు? కొలువులు సొంగలు కొలివిలు. ఈరోజు అయితే అప్పుడు అలా చూడండి మా వాళ్ళు. ఎందుకంటే కొలువులు సొండీలు 2 అయితే చెప్తున్నాం. మరి ఇంకా భక్ష్యాలు చేయాలా, అన్నం చేసిన, చారు చేసిన, ఇంకా వంకాయకి అయితే పెట్టినాను. మరి చిత్రాన్నం కొంచెం చేసి ఇంకా భక్ష్యాలు చేస్తాను. ఇవన్నీ రెడీ అయితే మనకి ఒక పక్క ఇంకా భక్ష్యాలు వేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇంక ఇవన్నీ రెడీ చేసిన చూడండి. మంట ఎక్కువైంది, ఎక్కువ మంట పెట్టినాను. నెక్స్ట్ సొండీలు వేస్తారు. భక్ష్యాలు చారు రెడీ అవుతారని ఇంకా చేస్తా కొంచెం.
వంకాయలు రెడీ అవుతాయి. ఘాట్ వచ్చిన తర్వాత ఏమో భక్షాలు చేస్తున్నాము. కుడాలు చేస్తారు కొన్ని పూజగా ఫస్ట్ పూజకి కొన్ని కుడాలు చేస్తాను. ఎందుకంటే మీరు గుడికి పోతారు కదా, అందుకనే ఫస్ట్ కుడాలు చేస్తాను. మీరు గుడికి పోతే నేను భక్షాలు చేస్తాను. ముందు ఇంట్లో పూజ చేయండి. సరే ఇంట్లో చేసి గుడికి పోదు. రేష్మా చేస్తుంది ఇంట్లోనా? ఇది లేదు. ఎన్ని ఉన్నాయి టెంకాయలు? 4. ఇది ఇంట్లో ఒకటి గుడికి సరిపోతుంది. ఈ లోపల కొడదాము మరమ్మ అక్కడ వద్దులే, గుడికి పోతాం కదా. ఏం పని పెట్టినారు? ఏమా డాడీకి ఏం పని పెట్టినారు? డాడీకి ఏం లేదు. ఏం లేదా? డాడీ కాసేపు ఆడుకుంటాం. అది మేలు చూడు. అదే అదే ఇంకా సైలెంట్ కూర్చున్నది. నీకేం అంతనే నిన్న కొంచెం బాగా పెరగానుంది నేను చూడు, లేకుంటే పాలు ఒకటి తాగుతుండే, దానికోసం సైలెంట్ ఉంది. సిమెంట్ కాడు కాదు, బండి మీద కొట్టు. సిట్రైట్ కూర్చో. గట్టి పైకి ఎత్తి. స్టూల్ పెట్టినావాడా? ఇక్కడ చూడు, మరమ్మ అక్కడ స్టూల్ పెట్టినావు. అయ్యాడ ఆడ పెట్టింది. మాది అయిపోయామా పూజ చేసేది? ఇంకా అన్ని గుళ్ళు వేస్తుంది కదా. మరి నేనే ఇంకా తినేది. తినండి మీరు, నేను చేస్తుంటాను. చెయ్యి, అందరు తిన్నాం. భక్షాలు చేసేసరికి లేట్ అవుతుంది రవి. లేట్ కానీ అట్లా ఏదైనా తింటారా? ఇవి మా సేన్లో బ్యార్లు వేసినాం ఫ్రెండ్స్. మరి బ్యార్లకైతే ఇంకా పూర్వం అయితే కొంచెం నల్లగా కనిపిస్తుంది చూడండి. మనం కొనుక్కున్నంత బ్యార్ల కలర్ రాదనమాట, ఎందుకంటే ఎక్కువ పాలిష్ పడరు, పాలిష్ ఉండదు కదా. అందుకని కానీ బచ్చాలు కానీ పొట్టి పొట్టిగా కనిపిస్తాయి చూడండి పైన. నేను చేసినప్పుడు ఇట్లా చేసినప్పుడు అయితే బాగా నీట్గా కనిపిస్తుంది. ఇంకా పొట్టు టేస్ట్ బాగుంటాయి. టేస్ట్ ఎట్లుంటాయి చూడాలి. మరి పప్పు అయితే బాగుంటుంది. మరి భక్షాలు అయితే ఇదే ఫస్ట్ ఇంకా చేసేది. ఏమో ఏం చేస్తున్నావు? ఆకలి అవుతుందా? డాడీ నాకు పిలుచుకున్నా, తినండి. ఇంకా నీట్గా కనిపిస్తుంది పొట్టుగా. పొట్టు ఉంటుంది, బేర్లకి పొట్టు ఉందనమాట. అందుకని అక్కడ ఉంది, ఎక్కువేం లేదు. మన పప్పుకి అయితే బాగా సరిపోతుంది. ఇవి భక్షాలకు కాబట్టి బాగా నీట్గా కనిపిస్తుంది పొట్టు. అయినా టేస్ట్ బాగుంటుంది లేదు. మరి ఎంత పెద్దగా దిగితే భక్షం అంత పెద్దగా వస్తుంది, కానీ మనం కాల్చేదే కొంచెం కష్టం అనమాట. పెద్దది ఉండాలి మా పెంచం. పెన్నం పెద్దగా ఉంటుంది, ఇది మంట పెద్దగా మాడిపోతుంది అనమాట ఎక్కువ పెడితే.
చిన్నగా చేస్తారు. చిన్నగా చేసేవి చాలా చిన్నగా చేసేవి చేతి బచ్చాలు. చేతి భక్షాలు రావనా బొబ్బట్లు అంటారు, అది మన సైడ్ అట్లనే. పర్వాలేదు, బాగానే వస్తున్నాయి భక్షాలేమి. రేష్మా డాడీ మీరు చెడు కూర్చొని తిందరండి. ఇంకా ఎంత టైం 10 అయిందే? 11 అయినా? రండి మరి తిందరండి. రేష్మా ఏం రేష్మ ఏమేం చేసినారు పండగ కదా ఈరోజు? భక్షాలు చేసింది. పండగ వీడియో తీసి పండగ కదా పండగ మరి ఏమేమి చేసినారా అని చెప్తాం. వంకాయ, చిత్రాన్నం, ఇది భక్షాలు చారు, వడియాలు. వడియాలు సొంగలు ఉండే అది ఇంట్లో ఉన్నాయి కింద అన్ని ఉన్నాయి. కుడాలు కుడాలు పూజ కూడా చేసిన. కుడాలు పూజకి అయిపోయినాము. ఇప్పుడు తెల్లన్నం, చారు, భక్షాలు, చిత్రాన్నం, సొండీలు, సొంగలు, మజ్జి మిరపకాయలు, ఏం తినవి, ఉల్లగడ్డ, వంకాయ కూర తినా కదా. ఇంకా అవైతే అన్ని రెడీ అయినాయి. తినండి మీరు. వేడి వేడి చేస్తుంటారు, తినేసేయండి. తినవారే నువ్వు తినే దాంట్లో ముందుంటాలా? ముందరే కూర్చున్నారా ఇంకా ఈడే భక్షాలు వేడి వేడి చేసి తింటారా? మా ఇంట్లో భక్షాలు వేడి వేడి చేస్తే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకనే వెంటనే చేసేటప్పుడే తింటారనమాట. నేను మధ్యాహ్నం కానీ మరి అన్నీ ఒకేసారి చేయను. మరి మధ్యాహ్నం తినేటప్పుడు చేసి పెడతాను. మరి అట్లా అలవాటు అయింది. బాగా సూపర్ బచ్చాలు బాగా వచ్చినాయా? నెయ్యి తింటే బాగుంటుంది. నెయ్యి తీసుకురాలేదు. ఇన్ని రకాలు సొండీగులు, మజ్జిమిరపకాయలు, పండగ వంకాయ, అంటే అన్ని రకాలు ఉంటాయి. ఇన్ని రకాలు ఎప్పుడు అనుకునేది? నేను తినొచ్చు, లేకుంటే రేపు తినొచ్చు. నువ్వు రేపు ఎప్పుడు తింటావు? రేపు చికెన్ మటనా? ఇవన్నీ పిల్లలు తింటారు. ఇవన్నీ సొండీలు ఇట్లాంటివి పిల్లలకి. మరి నీకేం కావాలా? పక్షము, వంకాయ కూర, చారు, అన్నం కావాలా? మజ్జిమిరపకాయలు మాట తింటే మజ్జిమిరపకాయలు ఒక్క బాగా సతాయిస్తుంది కానీ తిప్పేసినప్పుడు ఎందుకంటే బాగా సలపాగా వచ్చినాయి భక్షాలు. బయట పిండి బాగాలేదు కదా? పిండి బాగుంది, బాగా వస్తుంది. తిప్పేస్తున్నా ఏమంటే తొందరగా లేదనమాట. చెలాకి మందం ఉంది ఇలా ముందర, సలపాగా ఉంటే బాగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మా పండుగ వంటలు అయితే మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా అన్ని వంటలు అయిపోయేసరికి 11 అయింది చూడండి. పూజ అయిపోయేసరికి వాళ్ళు అయితే తింటున్నారు. మరి మా పిల్లలు, మా ఆయన అందరూ. చాలా మందికి పండుగ లేదు. పండుగ లేదు కాదు, పల్లెటూరులో ఎక్కువ బాగా చేస్తారు పండుగ. పల్లెటూరులో చేస్తారు. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.